ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా ప్లాస్మాను అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. అలాగే రక్తం దానం చేయడం ప్రాణదాతలు కండి అన్న నినాదాన్ని అడ్డంగా పెట్టుకుని సొమ్ము చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాంకులను నిర్వహిస్తున్న 2 బ్లడ్ బ్యాంకులకు అనుమతులను రద్దు చేశారు. పక్కా సమాచారంతో శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్ఆర్ బ్లడ్ బ్యాంకులో సోదాలు చేపట్టారు అధికారులు. హ్యూమన్ ప్లాస్మాలను అక్రమంగా అమ్ముతున్నట్లు గుర్తించారు. ఆయా ఆసుపత్రుల్లో భారీగా ప్లాస్మా యూనిట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్ర నాయక్ మూసాపేట భవానీ నగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అక్రమంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి పలు బ్లడ్ బ్యాంకుల నుండి 700 నుంచి 1000 రూపాయల వరకు రక్తం సేకరించి వాటి నుండి రక్తము, ప్లాస్మా, సిరం వేరు చేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. దీంతో సమాచారం అందుకున్న డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించి ల్యాబ్ను సీజ్ చేశారు. ఈ దాడిలో డీసీఏ అధికారులు ఫ్రిజర్లలో నిల్వ చేసిన మానవ ప్లాస్మా సంచుల భారీ స్టాక్ను గుర్తించారు. బ్లడ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించలేదని తేల్చింది. ఈ తనిఖీల అనంతరం మదినగూడ, మియాపూర్లోని శ్రీకర హాస్పిటల్లో బ్లడ్ సెంటర్, హైదరాబాద్లోని దరుష్పాలో సంబంధించి న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్లకు తెలంగాణ డీసీఏ షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. బ్లడ్ బ్యాంకుల ద్వారా ప్లాస్మాను అక్రమంగా విక్రయించడం వల్ల ప్రజారోగ్యంపై దుష్ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని, అందుకోసమే శ్రీకర హాస్పిటల్ బ్లడ్ సెంటర్, దారుల్ షిఫాలోని న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్ల లైసెన్సును రద్దు చేస్తున్నట్లు తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా తెలిపారు అధికారులు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ఆసుపత్రికైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకర హాస్పిటల్లో అక్రమంగా ప్లాస్మా అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, శ్రీకర హాస్పిటల్ కాక ఇంకా ఏవే ఉన్నాయి? దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? బాబాయ్, ఏదైతే ఔషధ నియంత్రణ అధికారులు ఇటీవల కాలంలో విపరీతమైన దాడులు చేయడం జరిగింది. ఫిబ్రవరి 2వ తేదీన హైదరాబాద్ లో ఉన్న పలు బ్లడ్ బ్యాంకుల పైన దాడులు చేసి పెద్ద ఎత్తున మానవ ప్లాస్మాని అక్రమంగా నిల్వ ఉంచి వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్న బ్లడ్ బ్యాంకులను గుర్తించడం జరిగింది. వారి దగ్గర నుంచి ఈ ప్లాస్మాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏదైతే మియాపూర్లోని మదీనాగూడలో ఉన్న ఈ శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ సెంటర్, అలాగే ఈ ఏదైతే పాత బస్తీలోని దారుల్ షిఫాలో ఉన్న న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ సెంటర్ లో ఈ వీరికి ఎలాంటి అనుమతులు లేకపోయినా కూడా ఇతర బ్లడ్ బ్యాంకుల నుంచి ప్లాస్మా అనేది సేకరించి వాటిని పెద్ద ఎత్తున నిల్వ చేయడమే కాకుండా ఎవరికైతే అవసరం ఉంటుందో ఆసుపత్రుల్లో ఆ రోగుల వివరాలు సేకరించి ఆయా ఆసుపత్రుల నుంచి టైపై వారికి పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తున్నట్టుగా కూడా వాళ్ళు గుర్తించడం కూడా జరిగింది. వెంటనే ఈ లైసెన్స్ సర్వీస్ కూడా ఈ రెండింటికి, ఇటు శ్రీకర ఏదైతే రక్తం పోతున్న శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ సెంటర్, అలాగే దారుల్ షిఫాలో ఉన్న న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ సెంటర్ల లైసెన్స్లని రద్దు చేస్తూ ఈ డీసీఏ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ కమలాసన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ బ్లడ్ బ్యాంకులు వ్యవహారానికి సంబంధించి ఏదైతే మానవ ప్లాస్మా అక్రమంగా నిల్వ ఉంచినా, లేదంటే అధిక ధరలకు, ఒకవేళ లైసెన్స్ కలిగి ఉండి కూడా అధిక ధరలకు విక్రయాలు కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవడమే కాదు, కేవలం
లైసెన్స్ రద్దు చేయడమే కాదు, ఇటు బ్లడ్ బ్యాంక్ సీజ్ చేసి వాటి యజమానులను జైలుకు పంపుతామని ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక మిగతా మెడికల్ షాపుల వ్యవహారానికి సంబంధించి కూడా ఏదైతే అధికారులు దాడులు చేయడం జరుగుతోంది, ఈ బ్లడ్ బ్యాంకుల వ్యవహారానికి సంబంధించి ఏ హాస్పిటల్ టైప్ అయినా ఏ రోజు నుంచి ఎంత ప్లాస్మాకు డబ్బులు వసూలు చేస్తున్నారు అనే విషయం పైన కూడా ఇప్పుడు ఔషధ నియంత్రణ అధికారులు ఆరా తీయడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఏదైనా ప్లాస్మా 1000 రూపాయల ధర ఉంటే దాన్ని కనుక 1000 రూపాయల కంటే ఎక్కువ విక్రయించిన బ్లడ్ బ్యాంకులు కానీ వాటితో టైప్ అయిన ఆసుపత్రులు వ్యవహారం కానీ బయటపడితే ఆసుపత్రులను కూడా సీజ్ చేసి వారి లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే కృష్ణ, ఈ ముఠా వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో దర్యాప్తు ఏమైనా జరుగుతుందా? దీనికి సంబంధించి అసలు ఆ హాస్పిటల్ వాళ్ళు ఏమంటున్నారు? భవానీ, ఏదైతే ఈ బ్లడ్ బ్యాంకుల వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఫిబ్రవరి 2వ తారీఖు నాడు వీరు ఏదైతే దాడులు చేశారో ఆ దాడుల వ్యవహారానికి సంబంధించి ఈ 2 బ్లడ్ బ్యాంకులలోనే కేవలం శ్రీకర హాస్పిటల్ బ్లడ్ సెంటర్, ఆ తర్వాత న్యూ లైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ సెంటర్, ఈ 2 బ్లడ్ సెంటర్ల వ్యవహారంలో అక్రమంగా ఈ ప్లాస్మా అంటే అనుమతి కంటే ఎక్కువగా ప్లాస్మాలను నిల్వ చేయడం, ఆ తర్వాత వాటిని అధిక ధరలకు ఆసుపత్రికి విక్రయిస్తే ఆసుపత్రి వాళ్ళు వారి దగ్గర నుంచి కొనుగోలు చేసి వారు పేషెంట్లకు మరింత ధర నిర్ణయించి వాటిని అన్నింటి కూడా ఏదైతే అంటే నిర్ణయించి వారికి అందజేయడం, ఒక్కొక్కల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కూడా ఈ ఔషధ నియంత్రణ అధికారులకు ఫిర్యాదులు అంటాయి. సో ఈ నేపథ్యంలోనే అధికారులు ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బ్లడ్ బ్యాంకుల వ్యవహారం మీద కూడా దాడులు జరుగుతున్నాయి విస్తృతంగా. అందులో భాగంగా మొదట ఏదైతే దాడులు చేశారో శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ సెంటర్, ఆ తర్వాత న్యూ లైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్యాంక్ సెంటర్లలో ఈ విషయాలన్నీ బయటపడడంతో ఆయా రెండింటికి ఉన్న లైసెన్స్లని రద్దు చేయడమే కాకుండా అక్రమంగా నిల్వ ఈ ప్లాస్మాలన్నింటినీ కూడా అధికారులు సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వారి దగ్గర ఉన్న రికార్డ్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. వారితో ఏ ఆసుపత్రులు హైదరాబాద్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మారుమూల గ్రామాల ప్రాంతాల్లో ఉన్న ఈ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్లు కానీ ఏవైనా సరే వాటి డీటెయిల్స్ నుంచి కూడా సేకరించడం జరుగుతుంది. వాటి వివరాలు పూర్తి స్థాయిలో అందిన తర్వాత ఖచ్చితంగా వాటిని కూడా వదిలిపెట్టామని అధికారులు చెప్పడం జరుగుతుంది. భవాని, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా ప్లాస్మాను అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. రక్తదానం చేయండి, ప్రాణదాతలో కాండి అన్న నినాదాన్ని అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాంకులను నిర్వహిస్తున్న 2 బ్లడ్ బ్యాంకులకు అనుమతులు రద్దు చేశారు. పక్కా సమాచారంతో శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్ఆర్ బ్లడ్ బ్యాంకుల్లో సోదాలు చేపట్టారు అధికారులు. హ్యూమన్ ప్లాస్మాలను అక్రమంగా అమ్ముతున్నట్లు గుర్తించారు. ఆయా ఆసుపత్రుల్లో భారీగా ప్లాస్మా యూనిట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్ర నాయక్ మూసాపేట భవానీ నగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అక్రమంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి పలు బ్లడ్ బ్యాంకులకు సంబంధించి 700 నుండి 1000 రూపాయల వరకు రక్తము సేకరించి వాటి నుంచి రక్తము, ప్లాస్మా, సిరం వేరు చేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. దీంతో సమాచారం అందుకున్న డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించి ల్యాబ్ను సీజ్ చేశారు. ఈ దాడిలో డీసీఏ అధికారులు ఫ్రిజర్లలో నిల్వ చేసిన మానవ ప్లాస్మా సంచులు భారీగా స్టాక్ ఉంచినట్లు గుర్తించారు. బ్లడ్ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించలేదని తేల్చారు. ఈ తనిఖీల అనంతరం మదినగూడ, మియాపూర్లోని శ్రీకర హాస్పిటల్ బ్లడ్ సెంటర్, అలాగే హైదరాబాద్లోని దారుల్ షిఫాలోని న్యూ లైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ సెంటర్లకు తెలంగాణ డీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
బ్లడ్ బ్యాంకుల ద్వారా ప్లాస్మాను అక్రమంగా విక్రయించడం వల్ల ప్రజారోగ్యంపై దుష్ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని, అందుకోసమే శ్రీకర హాస్పిటల్ బ్లడ్ సెంటర్, దారుల్ షిఫాలోని న్యూ లైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ సెంటర్ల లైసెన్సులను రద్దు చేస్తున్నట్లు తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా తెలిపారు అధికారులు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ఆసుపత్రికైనా కఠిన చర్యలు తెప్పవని హెచ్చరించారు.